అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లో ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఫలితాలు వెలువడుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. జార్ఖండ్లోని 80 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ బీజేపీ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఎన్నికలు అటు ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మహారాష్ట్ర, జార్ఖండ్ లో గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు మిఠాయిలు సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా భద్రతను మోహరించారు. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమిలో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. 2 మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతుంది. రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. మహారాష్ట్రలో 288 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగితే ఆ 76 నియోజకవర్గాల్లో ఏ పార్టీ బెస్ట్ గా ఉంటుందో అదే కూటమి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 76 నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరగ్గా విదర్భలోని 36 నియోజకవర్గాల్లో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. ఈ నెల 26తో మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో గెలిచిన కూటమి 72 గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 2 రాష్ట్రాల్లో ఈ రోజు 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, అలాగే కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఫలితాలు
మరి కాసేపట్లో వెలువడబోతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపును స్టార్ట్ చేశారు. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ కూడా ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవిన్ లైవ్ లో అందిస్తారు. సవిన్, ఓట్ల లెక్కింపు ఎలా కొనసాగుతోంది? అటు మహారాష్ట్ర, జార్ఖండ్ లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్న ఇరు పార్టీలు, మరోవైపు ఎన్డీఏ కూడా మేమే గెలుస్తాము అంటూ మిఠాయిలు కూడా సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్ని మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పాయి. 1-2 ఎగ్జిట్ పోల్ సంస్థలు మినహా మిగిలిన సంస్థలన్నీ ఎన్డీఏ కూటమి వైపుకే మొగ్గు చూపాయి. కొద్దిసేపటి క్రితమే మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు దేశంలో వివిధ ప్రాంతాల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలు, అదేవిధంగా వాయనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. కేరళలోని వాయనాడ్ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇక మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏదైనా రాజకీయ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 145 స్థానాలు సాధించాలి. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఆధిక్యతలో ఉన్నప్పటికీ పూర్తి ఎర్లీ ట్రెండ్స్ కాబట్టి పూర్తి స్థాయిలో ట్రెండ్స్ వస్తేనే మనం ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం మాత్రం మనకు కనపడుతోంది. మహారాష్ట్రలో 2 ప్రాంతీయ పార్టీలు 4 కూటములుగా విడిపోయాయి. 2 జాతీయ పార్టీలు ఒక్కో కూటమికి నేతృత్వం వహించాయి. ముఖ్యంగా బీజేపీ నేతృత్వంలో మహాయుతి కూటమిలో బీజేపీతో పాటు శివసేన ఏక్నాథ్ షిండే వర్గం, అదేవిధంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం కలిసి పోటీ చేశాయి. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో పాటు ఎన్సీపీ నేతృత్వంలోని శరద్ పవార్ వర్గం కలిసి పోటీ చేశాయి. ఈ 2 కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించి ఈ 2 పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. సంపూర్ణమైన మెజార్టీ వచ్చింది. కానీ బీజేపీ, శివసేన నేతృత్వంలోని ఉద్ధవ్ ఠాక్రేకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ 3 పార్టీల కూటమిని కూల్చి శివసేన నుంచి ఏక్నాథ్ షిండే బయటకు వచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలో ఉన్నటువంటి 48 పార్లమెంటు స్థానాలకు గాను మహాయుతి కూటమి అంటే బీజేపీ నేతృత్వంలోని కూటమి కేవలం 10 లోక్సభ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని భావించారు. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎన్డీఏ కూటమి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పడంతో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఇరు కూటములు కూడా గెలుపుపై పూర్తి స్థాయిలో ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా శివసేనను చీల్చి ఏక్నాథ్ షిండే బీజేపీ సపోర్టుతో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మహారాష్ట్ర ప్రజలు సానుభూతితో శివసేన, అదేవిధంగా ఎన్సీపీ శరద్ పవార్ వర్గం కాంగ్రెస్ కూటమికి పట్టం కడతారని భావిస్తున్నారు. ముఖ్యంగా ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. ఎన్సీపీలో శరద్ పవార్ను విభేదించి సమీప బంధువు అజిత్ పవార్ బయటికి వెళ్లి బీజేపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం అయిన పరిస్థితి మనకు కనపడుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతృత్వంలోని కూటమి ఘోరమైన ఓటమి చవిచూసిన నేపథ్యంలో ఈ రోజు వస్తున్న ఫలితాలు బీజేపీ కూటమికి సవీన్, ఎందుకు శివసేన వైపు అంటే సానుభూతి చూపించే అవకాశాలు ఉన్నట్టుగా ఎందుకు చెబుతున్నారంటే షిండే నేతృత్వంలోని ప్రజలు అంత సంతృప్తిగా లేరంటారా ఇన్నేళ్లలో? అంటే మొదట శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ శివసేనలోనే చీలిక వచ్చింది. ఏక్నాథ్ షిండే ఉద్ధవ్ ఠాక్రేతో విభేదించి బీజేపీతో కలిసి ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్ళి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఆ ఫలితాలు, ఆ ఎఫెక్ట్ అనేది పార్లమెంట్ ఎన్నికల్లో కనపడింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి కేవలం 48 పార్లమెంట్ స్థానాల్లో 10 పార్లమెంట్ స్థానాల్లో వచ్చాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ కూటమి మాకు సానుభూతితో పాటు సాంప్రదాయకంగా ఉన్నటువంటి బలంతో అధికారంలోకి వస్తామని భావించింది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం బీజేపీ కూటమి వైపుకు మొగ్గు చూపాయి. ఎందుకంటే ఎన్సీపీలో కూడా చీలిక వచ్చింది. ఎన్సీపీలో శరద్ పవార్కు మొదటి నుంచి అండగా ఉంటూ వస్తున్నటువంటి అజిత్ పవార్ను చీల్చి అక్కడ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంగా
బయటికి వెళ్ళి బీజేపీకి మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మహారాష్ట్రలో ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీజేపీ కూటమి అభివృద్ధి సుస్థిర పాలన అనే అంశాలతో ఎన్నికల్లోకి వెళ్ళింది. ఓటర్లను కూడా ఇదే రకమైన నినాదంతో ఆకట్టుకుంది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ కూటమి బీజేపీ ప్రాంతీయ పార్టీలను చీల్చి రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తుంది. మహారాష్ట్రలోనూ అదే రకంగా చేసింది. బీజేపీ కూటమిని ఓడించాలనే ధ్యేయంతో మహా వికాస్ అఘాడీ కాంగ్రెస్, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో పాటు సిపిఎం పార్టీ ఇతరత్ర చిన్న పార్టీలను కలుపుకొని మహా వికాస్ అఘాడీ పోటీ చేసిన పరిస్థితి కనబడుతోంది. 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 145 స్థానాలు ఏ కూటమి సాధిస్తే ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ కూటమి, మహాయుతి కూటమికి ఆధిక్యత కనబడుతున్నప్పటికీ 2-3 రౌండ్లు పూర్తయిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే మాత్రం మొత్తం 81 స్థానాలు జార్ఖండ్లో ఉన్నాయి. 41 స్థానాలు ఏ పార్టీ సాధిస్తే ఆ పార్టీకి అక్కడ విజయం దక్కుతుందని చెప్పుకోవచ్చు. జేఎంఎం అధినేతగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ, సిపిఐఎంఎల్, ఆర్జేడీ ఈ పార్టీలు ఒక కూటమిగా, బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్తో పాటు ఆర్జేడీ జేడీయూ ఈ పార్టీలు కలిపి ఒక కూటమిగా పోటీ పడుతున్నాయి. మొత్తం 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో 41 స్థానాలు ఏ కూటమి సాధిస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ను ఈడీ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సమీప బంధువు, జేఎంఎంలో మొదటి నుంచి కీలకంగా ఉన్నటువంటి చంపై సోరెన్ను హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జేఎంఎంలో కూడా చీలిక వచ్చింది. చంపై సోరెన్ బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హేమంత్ సోరెన్ సొంత వదిన సీతా సోరెన్ కూడా బీజేపీ నుంచి, దుమ్కా నుంచి ఆమె అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో కనపడుతోంది. వాళ్ళ వదిన కూడా బీజేపీలో చేరిన నేపథ్యంలో అంటే ఇప్పుడేమైనా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది అంటారు? అంటే బీజేపీకి అనుకూలత ఉండే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు జార్ఖండ్లో వస్తున్న ఫలితాలు చూస్తే మాత్రం అక్కడ హోరాహోరీ పోరు మాత్రం కనబడుతుంది. చిన్న రాష్ట్రం, తక్కువ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఎట్లాంటి తీర్పిస్తారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బీజేపీ గిరిజన అంటే ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు జార్ఖండ్లో ఎక్కువగా ఉంటాయి. చంపై సోరెన్, ఈ హేమంత్ సోరెన్ కూడా గిరిజన సామాజిక వర్గం కాబట్టి హేమంత్ సోరెన్ కుటుంబంలోని చీలిక తీసుకురావడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించి అక్కడ గెలవాలని బీజేపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే చంపై సోరెన్ను తమ వైపుకు తిప్పుకుంది. హేమంత్ సోరెన్ కుటుంబంలో చీలిక తీసుకొచ్చి హేమంత్ సోరెన్ వదినను కూడా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఇప్పుడు వారిద్దరూ గెలుపోవటంలో ఏ విధంగా ఉంటాయి, బీజేపీ కూటమి ఎన్ని సీట్లు సాధిస్తుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో బీజేపీ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేశారు. ముఖ్యంగా అక్కడ బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు వలస వస్తున్నారు. వారికి కాంగ్రెస్ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి వారికి అండగా నిలుస్తోంది. ఈ అంశాన్ని కూడా ప్రధానంగా బీజేపీ ఎన్నికల్లో ప్రస్తావించింది. అదేవిధంగా నిరుద్యోగ అంశాన్ని ప్రస్తావించింది. ముఖ్యంగా కుటుంబ పాలన అనే అంశాన్ని కూడా బీజేపీ ఎన్నికల్లో ప్రస్తావించింది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జార్ఖండ్లో ప్రభుత్వం మారుతూ వస్తోంది. ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ అక్కడ అధికారంలో ఉంది. ఈ రోజు వస్తున్న ఫలితాల్లో ప్రజలు ఎటువైపు ఉంటారు, ఏ విధంగా తీర్పిస్తారనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకసారి జార్ఖండ్ విషయం చూద్దాము. అంటే 2019లో పోగొట్టుకున్న అధికారాన్ని ఎన్డీఏ మళ్ళీ ఇప్పుడు ఒకవేళ తిరిగి నిలబెట్టుకునే దిశగా కనిపిస్తుంది. రిజల్ట్ చూస్తుంటే ఇటు బీజేపీ 35, కాంగ్రెస్ 32, ఒక 3 సీట్స్లో తేడా కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పోయిన అధికారాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేదు మీరు ఇంతకు ముందు చెప్పినట్టు ఇంకొక 2 రౌండ్స్ కంప్లీట్ అయితే కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయా? అంటే హర్యానా ఫలితాలు మనం చూస్తే మొదట ఎగ్జిట్ పోల్స్ కూడా అన్ని కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇచ్చారు. ఎర్లీ ట్రెండ్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ 63 అసెంబ్లీ స్థానాలకు పైగా లీడ్స్లో ఉన్న పరిస్థితి మనకు కనపడింది. కానీ తీరా చూస్తే ఎర్లీ ట్రెండ్స్ ముగిసిన తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చి బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడింది. ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్ర 2 రాష్ట్రాల్లో బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని దాదాపు చెప్పినప్పటికీ జార్ఖండ్లో మాత్రం ఒక ప్రత్యేక పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ను జైలుకు వెళ్ళి బయటకు వచ్చారు. ఆ సానుభూతి ఏమైనా పనిచేస్తుందా, లేకపోతే జేఎంఎం, కాంగ్రెస్ పార్టీ, ఇతరత్ర చిన్న రాజకీయ పార్టీలతో కలిసిన
కూటమి జార్ఖండ్లో ఏ విధమైన ప్రభావం చూపుతుంది, గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి గిరిజనుల ఓట్లు ఎవరి వైపుకు పడతాయనేది ఇక్కడ ప్రధాన అంశం. ఒకవైపు బీజేపీ కూడా గట్టిగానే ఫైట్ చేసింది. 5 ఏళ్లకు ఒకసారి జార్ఖండ్లో ప్రభుత్వం మారుతూ ఉంటుంది కాబట్టి జార్ఖండ్ రాష్ట్రాన్ని తమ చేతిలోకి తీసుకోవడానికి బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసింది. చంపై సోరెన్ను తమ పార్టీలోకి తీసుకుంది. హేమంత్ సోరెన్కు వదినైనటువంటి గీతా సోరెన్ను తమ పార్టీలోకి తీసుకుంది. ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఇప్పుడు వారు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అంటే 2 సీట్లే తేడా ఉంది కాబట్టి జార్ఖండ్లో ఇదే రకమైన ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే 81 అసెంబ్లీ స్థానాలు ఉన్న జార్ఖండ్లో 41 స్థానాలు ఏ పార్టీకి దక్కితే ఆ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అంటే 100 వస్తుందా లేకపోతే ఏదైనా కూటమికి సంపూర్ణంగా అధికారం వస్తుందా అనేది ఇక్కడ ప్రధాన అంశం. జార్ఖండ్ జస్ట్ ఇప్పుడే కౌంటింగ్ రిజల్ట్ చూసుకుంటే కాంగ్రెస్ 38, బీజేపీ 36 వస్తుంది. అంటే ఈ లెక్కను చూసుకుంటే కాంగ్రెస్ అక్కడ పుంజుకుంటుంది అనుకోవచ్చా? అంటే లీడ్స్లో ఫలితాలు అటు ఇటుగా మారుతూ ఉంటాయి. ఎందుకంటే కౌంటింగ్ జరుగుతున్న ప్రక్రియలో ఒక రౌండ్లో ఒక అభ్యర్థి ఆధిక్యతలో కొనసాగితే రెండో రౌండ్కి వచ్చేసరికి వేరే పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఆధిక్యతలో కొనసాగుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే రౌండ్స్ వారీగా చూస్తే ఒక 4-5 రౌండ్లు పూర్తయిన తర్వాత ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జార్ఖండ్లో కూడా అదే రకమైన నెక్ టు నెక్ ఫైట్ నడుస్తోంది. బీజేపీ కూటమి అదేవిధంగా జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి, ఈ 2 కూటముల మధ్య హోరాహోరీ పోరు అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే 2 పార్టీలు కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేశారు. బీజేపీ తరఫున మోడీ, అమిత్ షా ప్రచారం చేశారు. చిన్న రాష్ట్రం కాబట్టి 81 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా జార్ఖండ్లో సహజ వనరులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ రాష్ట్రం తమ చేతుల్లోకి వస్తే కేంద్రంలో కూడా కీలకంగా వ్యవహరించవచ్చని బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేసింది. కాబట్టి ఒక 4-5 రౌండ్ల తర్వాతనే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు క్లారిటీపై మనకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనబడుతుంది. ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత వస్తుంది, ఏ కూటమి వెనకబడుతుంది అనేది ఒక 4-5 రౌండ్లు పూర్తయిన తర్వాత మనం ఒక అంచనాకు రావచ్చు. అయితే జార్ఖండ్లో ఒక 41 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీదే అధికారం ఉంటుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు. సో వాట్ ఈస్ దట్ స్పెషల్ ఆఫ్ 41 సీట్స్? అంటే 81 స్థానాలు ఉన్నాయి. 81లో సగం అంటే 40 కంటే 1 సీట్ ఎక్కువ వస్తే ఆ రాజకీయ పార్టీ లేదా ఆ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు 41 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ గా జార్ఖండ్ అసెంబ్లీకి ఉంది కాబట్టి జార్ఖండ్ అసెంబ్లీలో ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా 41 అసెంబ్లీ స్థానాలు సాధించాలి. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఏ రాజకీయ పార్టీ ఏ కూటమి అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 145 స్థానాలు సాధించాలి. ఇట్లా సాధించగలిగితేనే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ కూటమైనా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ 2 కూటములు మ్యాజిక్ ఫిగర్లను దాటితేనే ఆ ప్రభుత్వాలకి పూర్తి స్థాయిలో సుస్థిరత ఏర్పడుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వస్తున్నటువంటి ఎర్లీ ట్రెండ్స్ కాకుండా ఒక 4-5 రౌండ్లు పూర్తయిన తర్వాత ఏ కూటమి ఆధిక్యతలో కొనసాగితే ఆ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఎగ్జిట్ పోల్స్, జాతీయ స్థాయి ఎగ్జిట్ పోల్స్ కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏ కూటమి 2 స్థానాల్లో ఆధిక్యత సాధిస్తుందని చెప్పిన నేపథ్యంలో ఎర్లీ ట్రెండ్స్ ముగిసిన తర్వాత ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ప్రధాన ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. 2024 లోక్సభ ఎన్నికల్లో 3వసారి కేంద్రంలో అధికారంలోకి చేపట్టిన తర్వాత మొదటి రాష్ట్రంగా హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ దేశవ్యాప్తంగా చర్చ జరిగినప్పటికీ అక్కడ బీజేపీ తిరిగి 3వసారి అధికారాన్ని చేపట్టిన నేపథ్యంలో ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ కూటమి గెలుస్తుందని పెద్ద ఎత్తున అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ 2 రాష్ట్రాల్లో కనుక బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే బీజేపీకి పూర్తి స్థాయిలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యత కనబరుస్తుంది. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం పట్ల, బీజేపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మాత్రం మనం ఒక అంచనాకు రావచ్చు. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న ప్రాంతీయ పార్టీలను, కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలను తమ వైపుకు తిప్పుకోవడం ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో బీజేపీ పూర్తి స్థాయిలో విజయవంతంగా ముందుకు వెళ్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. అయితే 2019లో జేఎంఎం, కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ కూటమిగా పోటీ చేసి అప్పుడు 47 సీట్లు వచ్చాయి. అంటే ఇప్పుడు ఆ ప్రాసెస్లో చూసుకుంటే ఆ ప్రాబల్యం ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు పోలరైజ్ అయ్యాయి జేఎంఎంకి సీట్లు అనుకోవచ్చు. బట్ ఇప్పుడు అదే ఫార్ములా ఏమైనా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఎర్లీ ట్రెండ్స్ని బట్టి చూస్తుంటే. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఈ పార్టీలన్నీ కలిసి పోటీ చేశాయి. ఇప్పుడు కూడా అంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు జేఎంఎం అధినేత అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హేమంత్ సోరెన్ ను ఈడీ కేసులో కేంద్ర ప్రభుత్వం జైలుకు పంపించదని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆయన కొద్ది రోజుల పాటు రాంచీ జైల్లో ఉన్నారు. ఆ
చంపేశ్వరునికి ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించి ఆయన జైల్లో ఉన్న పరిస్థితి కనపడింది. ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి దేశవ్యాప్తంగా బీజేపీకి ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత కూడా కలిసి వచ్చి తమకు అనుకూలంగా మారుతుంది. తిరిగి పట్టగలుగుతామని ఇక్కడ జేఎంఎం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు భావించాయి. సిపిఐఎంఎల్ లిబరేషన్ ఈ పార్టీ కూడా జేఎంఎం కాంగ్రెస్ పార్టీ కూటమిలో కలిసి పోటీ చేసింది. మరోవైపు బీజేపీ వైపు బీజేపీతో పాటు ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, జార్ఖండ్లో ఉన్నటువంటి ఒక ప్రాంతీయ పార్టీ, అదేవిధంగా జేడీయూ, అదేవిధంగా చిరక్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, ఈ పార్టీలు కలిసి ఎన్డీఏ వైపు ఉన్నాయి. ఇప్పుడు జార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సవిన్, థ్యాంక్ యూ. మొత్తానికి దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం జార్ఖండ్ చూసుకుంటే ఎర్లీ ట్రెండ్స్ లో కాంగ్రెస్ 38, బీజేపీ 36 అండ్ అదర్స్ 1 అని చూపిస్తుంది. సో ఎర్లీ ట్రెండ్స్ కాకుండా ఇంకొక 2 రౌండ్స్ కంప్లీట్ అయితే కానీ అసలు ఎటువంటి క్లారిటీ రాదు. సో 2 రాష్ట్రాలు ఈరోజు ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటితో పాటు దేశవ్యాప్తంగా అటు 13 రాష్ట్రాల్లోని 46 శాసనసభ, కేరళలోని వైనాడ్, మహారాష్ట్రలోని నాందేడ్ లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలకు ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. అనంతరం ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించారు. అటు వైనాడ్లో 29,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు. అటు వెనకంజలో ఉన్నారు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు గాను ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది. అధికార మహాయుతి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 13, 20 తేదీల్లో 2 విడతల్లో పోలింగ్ నిర్వహించారు. ఇక్కడ బీజేపీ కూటమికి అధికారం దక్కే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ ఎన్నికలు అటు ఎన్డీఏ మిత్రపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. మహారాష్ట్ర, జార్ఖండ్లో గెలుపు ఖాయమని ధీమాగా ఉన్న బీజేపీ నేతలు సంబరాలు చేసుకునేందుకు మిఠాయిలు సిద్ధం చేస్తున్నాయి. బట్ ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం కాంగ్రెస్ 38 కనిపిస్తోంది. మరి మిఠాయిలు పంచుకుంటారా లేదా చూడాలి. కౌంటింగ్ కేంద్రాల వద్దైతే భారీగా భద్రతను మోహరించారు. మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమిలో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేలా ఉంది. 2 మహాకూటముల మధ్య జరుగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరిదో ఇవాళ మధ్యాహ్నానికి తేలిపోతోంది. ఇటు రాష్ట్రంలో మహాయుతి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. మరాఠా పీఠాన్ని అధిరోహించేది కూడా ఫైనల్ అయ్యే కూడా పరిస్థితి ఉంటుంది. మన ప్రస్తుతం అయితే మహారాష్ట్రలోని రాజురా కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. మహారాష్ట్రలోని కౌంటింగ్ కేంద్రం వద్ద చూస్తున్న పరిస్థితి అయితే పోలీసులు 300 భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ నెల 20న ఎన్నికలు పోలింగ్ జరిగింది. ఈ పోలింగ్ సంబంధించి 66% పోలింగ్ జరిగింది. ఇందులో ముఖ్యంగా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమి అంటే బీజేపీ తర్వాత మిత్రపక్షాలతో కలిసి బీజేపీ 149 స్థానాలు, శివసేన సింధే పార్టీ 81 స్థానాల నుండి, ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీ 59 స్థానాలు పోటీ చేయగా, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమిలోని కాంగ్రెస్ పార్టీ 101 స్థానాలు, శివసేన యూబీటీ 95 స్థానాలకు, ఎన్సీపీ ఎస్సీ 86 స్థానాలకు పోటీ చేసింది. ఈ స్థానంలో ఎవరైతే 145 మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు ఎవరికైనా చేసిన వారు కూడా ఈ మహారాష్ట్ర పీఠాన్ని అధిరోహించే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మహారాష్ట్రలో భారీగా రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ గెలిచిన అభ్యర్థులను కూడా క్యాంపు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్నికల పరిశీలనను ఏఐసీసీ మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో అశోక్ గెహ్లోట్, భూపేష్ బఫేర్లు కూడా నియమించింది. వీరు కూడా ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఈ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల ప్రభావం ఉండే ఉద్దేశంతో కూడా 2 ప్రధాన రాజకీయ పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ముఖ్యంగా ఓవరాల్గా చూస్తే మాత్రం మరికొద్ది గంటల్లో కూడా ఈ మరాఠా పీఠాన్ని ఎవరు కైవసం చేసుకునే కూడా పరిస్థితి వచ్చే పరిస్థితి ఉంది. శ్రీనివాస్ మహారాష్ట్ర నుండి. రైట్, మహారాష్ట్రలో మహాయుతి, మహావికాస్ అఘాడీ కూటమిలో ఏది గెలవనుందనే దానిపైనే అందరి దృష్టి నెలకొంది. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం మహాభారతంలో
కురుక్షేత్ర యుద్ధాన్ని తలపిస్తోంది. రైట్, ఇక బర్హెత్లో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అటు గండేలో హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇస్లాంపూర్లో ఎన్సీపీ అభ్యర్థి జయంత్ పాటిల్ ఆధిక్యంలో ఉన్నారు. అటు నాగ్పూర్ సౌత్ వెస్ట్ లో బీజేపీ అభ్యర్థి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆధిక్యంలో ఉండగా, అటు వైనాడు ఉప ఎన్నికల్లో 29,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మిత్రపక్షాలకు కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విపక్ష పార్టీలకు ఎన్నికలు అగ్ని పరీక్షలు మారాయి. వీటితో పాటు కాంగ్రెస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన కేరళలోని వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. ఆల్రెడీ ప్రియాంక గాంధీ 29,000 ఆధిక్యంలో కొనసాగుతోంది. రాహుల్ గాంధీ ఖాళీ చేసిన ఈ స్థానం నుంచి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి పోటీ చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సో చూడాలి, అటు జార్ఖండ్లో అధికారాన్ని ఏ పార్టీ కైవసం చేసుకుంటుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఒకసారి జార్ఖండ్ రిజల్ట్స్ చూద్దాం. కొద్దిసేపటి వరకు అయితే 38 కాంగ్రెస్, 35 బీజేపీ ఉండే, బట్ ఇప్పుడు బీజేపీ 40 స్థానాల్లో పుంజుకుంది. అటు కాంగ్రెస్ 35 స్థానాలు పుంజుకోగా ఇతరులు 1 అని చూపిస్తుంది. మరి చూడాలి, జార్ఖండ్ కూడా ఎన్డీఏ వశమవుతుందా, సర్వే ఫలితాలు నిజం అవుతాయా లేదా అనేది ఇంకొక 1-2 రౌండ్స్ అయ్యే వరకు కూడా ఒక క్లారిటీ రాదు. అటు జార్ఖండ్లో 41 స్థానాలు ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎన్డీఏ కూటమిలో కీలక నేత బీజేపీ అధ్యక్షుడు మాజీ సీఎం బాబులాల్ మరాండీ సీఎం రేస్లో ఉండగా, అటు ఇండియా కూటమిలో కూడా ప్రస్తుత సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ ఎవరికి సీఎం పీఠం దక్కుతుందో అనేది ఉత్కంఠగా మారింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కూటమికే ప్రస్తుతం అధికారం దక్కే అవకాశం ఉందని అండ్ లేటెస్ట్ ట్రెండ్స్ ని బట్టి చూస్తుంటే అదే అనిపిస్తోంది. మరి ప్రజల పల్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే పోటీ హోరాహోరీగా నెలకొంది. ఒక 5 సీట్ల తేడాతో బీజేపీ ముందంజలో ఉంది. కాంగ్రెస్ 35 కాగా బీజేపీ 40లో ముందుంది. రైట్, ఇంకొకసారి చూసుకుంటే బీజేపీ 43 స్థానాల్లో, అటు కాంగ్రెస్ 33 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో ఉండగా మనం జార్ఖండ్ రిజల్ట్స్ చూసినాం. బీజేపీ 43, కాంగ్రెస్ 33. సో చూడాలి, మరి జార్ఖండ్ కానీ అటు మహారాష్ట్ర కానీ సర్వేలో చెప్పినట్టుగా ఎన్డీఏ వశం అవుతాయా లేదా అనేది మధ్యాహ్నానికల్లా తేలిపోతుంది.